నాన్న ఏంట్రా? ఎలా ఉంది పట్నం? బానే ఉందిరా. మరి ఇంకే మన ఊర్లో పొలం అమ్మేసి ఇక్కడ ఇల్లు కొనేసావు అనుకో, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా బాగుంటుంది. ఒరేసంటి, పొలం మీద వచ్చే సొమ్ముతో ఇల్లు కొనుక్కొచ్చేమో గాని పొలం అమ్మి మాత్రం ఇల్లు కొనుక్కోకూడదురా. ఎందుకంటే ఏ వృత్తిలో ఉన్నవాడైనా ఆడి పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే పనిచేస్తాడు. కానీ రైతు వృత్తిలో ఉన్నోడు ఆడి పొట్టతో పాటు 10 మంది పొట్ట నింపడానికి కష్టపడతాడు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేశాననుకో, ఆ 10 మంది పొట్ట కొట్టినోళ్ళని అవుతాం. అయినా డబ్బులు లేకపోతే అప్పో సొప్పో చేసి కొనుక్కోవచ్చు గాని ఇలా తప్పులు చేయకూడదు. అర్థమైందా? అన్నట్టు ఇంత బట్టి చూస్తున్నాను, నువ్వు వచ్చినప్పుడు అలా ఉండడానికి బాగుంటుంది, ఇల్లు కొనుక్కో అని సతాయించేస్తున్నావు. ఏరా, నీకు మళ్ళీ ఊరొచ్చే ఉద్దేశం లేదా ఏటి? ఊరికే అన్నా నాన్న, ఊరికెందురాను? అప్పుగారు ఏంటి, నేను లేకపోవటం చూసి ఇద్దరితో సీక్రెట్స్ మాట్లాడేసుకుంటున్నట్టున్నారు? మా కాడివేవీ లేవమ్మా. ఇదిగో ఈ సంటిగాడే ఇక్కడేదో ఇల్లు కొందామంటేను. ఇప్పుడు సరదాగా మహా అయితే ఇంకో 6 నెలలు ఉంటాడు. ఆ తర్వాత ఊరొచ్చేయాల్సిందే కదమ్మా. ఆ మాత్రంకి ఇల్లు ఎందుకు అంటే ఒప్పుకోడు. అబ్బా ఊరుకో నాన్న, ఊరు వస్తానగా. అలా అన్నావు, బాగుంది. సరే అంకుల్, నేను టీ తీసుకొస్తాను. ఇప్పుడే తాగండి కదమ్మా, మళ్ళీ టీ ఎందుకు? తెస్తాను అంకుల్. అదేంట్రా మళ్ళీ టీ తెస్తానంటుంది? అదే అప్పుగారికి నీ మీద అభిమానం కొంచెం ఎక్కువ నాన్న, అందుకే 2 సార్లు టీ ఎత్తా అంటుంది. అంతేనంటావా? అంతే. అప్పుగారు ఏం చేస్తున్నారండి? టీ పెడతా అన్నారు, అక్కడేమో మా నాన్న టీ గురించి ఎదురు చూస్తున్నాడు, మీరు ఇంకా పొయ్యి వెలిగించలేదు. పెడతానండి. చంటి గారు చెప్పండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. టీ పెట్టేసి అడగాల, లేకపోతే అడిగేసి టీ పెట్టచ్చా? భలేవరే, ఇప్పుడే అడగండి. ఒకవేళ చంటి గారు వినబడుతుందా? వినబడుతుందండి, చెప్పండి. ఒకవేళ నాకు మీరంటే ఇష్టమని చెప్పాననుకోండి, ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పేసుకున్నారనుకోండి, మనం పెళ్ళయిన తర్వాత ఇక్కడుంటామా లేకపోతే మీ ఊర్లో ఉంటామా? సంటిగా, ఒక్క నిమిషం అండి. అరే సంటిగా, ఏంటన్నా టైంకి పిలుస్తాడు? అయ్యో చంటిగా, అప్పుగారు మీరు ఎక్కడున్నారా? మీకోసమే వెయిటింగ్ చంటి గారు. అప్పుగారు మీరేమో నా కోసం ఎదురు చూస్తున్నారా, మా నాన్నేమో మీ టీ కోసం ఎదురు చూస్తున్నాడు. టీ పెట్టానండి, అవుతుంది. అమ్మయ్యా. చంటి గారు, ఇందాక అడిగాను కదా, అదే ఒకవేళ మనకి పెళ్ళైతే ఒకసారి అప్పుగారు. రే నూకి, ఎలా ఉన్నారా?
ఊరి నుంచి రాలేదు ఇంకా? ఎప్పుడు వస్తున్నావు? రారా? వారం పట్టిద్దా? ఏంటి ఇంకా గేట్ దగ్గర ఉన్నావు నువ్వు? అని చెప్పారు రేటు ఉన్నాయన్నమాట. సరే సరే, ఇంకేటి చెప్పాలరా నువ్వే. ఇదిగోండి అంకుల్. అంకుల్, టీ బాగుందా? అదేంటమ్మా అలా అడిగావు? నువ్వు పెట్టడం టీ బాగుండిపోవడునా? అంకుల్, మీ ఊరు అమ్మాయిలు కూడా టీ ఇలానే చేస్తారా? పాలతోనే చేస్తారు. మీ ఊర్లో వాళ్ళందరూ ఇంతేనా? అది కాదు అంకుల్, మీ ఊరు అమ్మాయిలు కూడా టీ ఇంతే బాగా పెడతారా అని. బాగానే పెడతారా అంటే బాగానే పెడతారమ్మా, కానీ నీ అంత బాగా పెట్టరు. అయితే మీ అబ్బాయి పేరు మర్చిపోయానే. చంటిగాడేనా? చంటి గారికి పల్లెటూరు సంబంధం చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే నాలాంటి పట్నం సంబంధం చేద్దాం అనుకుంటున్నారా? పల్లెటూరేటి పట్నం ఏంటమ్మా? అసలు ఏ సొందులోనూ ఏ సంబంధం అయితే ఏంటి, అమ్మాయి మంచిదైతే చాలు. మంచమ్మాయి అంటే ఎలా అంకుల్? మంచి అమ్మాయి అంటే సంటిగాని అర్థం చేసుకొని ఇప్పుడు నన్ను మీ ఆంటీ ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటే చాలమ్మా. కానీ ఓ ముఖ్యమైన విషయం, ఏది మర్చిపోయినా పర్లేదు కానీ ఆడి పేరు మాత్రం మర్చిపోకూడదు, ఇందాక నువ్వు మర్చిపోయినట్టు. అంకుల్, నేనేం మర్చిపోలేదు, నాకు గుర్తుంది. ఏది గుర్తుంది? చా 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 అంటూ అయిపోయినావు. అది సరే కానీ అంకుల్, మీ అబ్బాయికి పెళ్ళయిన తర్వాత ఎక్కడున్నా పర్లేదా, లేకపోతే మీతోనే ఉండాలా? ఆడి పిల్లం ఎక్కడున్నా బాగుండాలనుకుంటావమ్మా, అంతేగాని ఇక్కడే ఉండాలి, నా పక్కన ఉండాలి అనుకోవు. ఎందుకంటే ఆడి పిల్లం ఎక్కడున్నా మేము వెళ్ళి చూసే ప్రేమ ఓపిక మాలో ఉన్నాయి. అంకుల్, మీరొక్కరే ఇలా అనుకుంటారా, లేకపోతే ఆంటీ కూడా మీలానే అనుకుంటారా? అదేటమ్మా, ఎన్నాళ్ళు గొడవలు లేకుండా కలిసినావంటే మీ ఆంటీ నేను ఒకేలాగా ఆలోచిస్తామనేగా. సరే అంకుల్, కప్పు తీసుకెళ్ళనా? అయిపోయింది. అమ్మయ్యా, అంకుల్ సైడ్ నుంచి ప్రాబ్లం లేదు. ఇంకా మిగిలిందల్లా చంటి గారు. ఆయనేమో ఫోన్లో బిజీగా ఉన్నారు. ఇంతకీ మన మమ్మీ ఒప్పుకుంటుందా లేదా? అసలే అమ్మ ఆడపిల్లకి ఏమున్నా లేకపోయినా ఉద్యోగం ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్తుంది. అయినా అంకుల్ వాళ్ళ ఇంట్లో అందరూ ఒకే మాట మీద ఉన్నట్టు మన మమ్మీ డాడీ కూడా ఒకే మాట మీద ఉంటారు. ఒకవేళ మమ్మీకి నచ్చకపోతే ఎలాగోలా డాడీకి నచ్చుకొని చేసేస్తాయి. ఎలాగోలా మనమే ప్లాన్ చేసి మమ్మీని కూడా సెట్ చేసేయాలి. ఏం చేద్దాం? ముందు ఫోన్ చేద్దాం. అయినా మన మమ్మీతో ఎలా మాట్లాడాలో నాకు తెలీదా? హలో హలో
చెప్పే. అమ్మా ఏంటే రాగలు తెస్తున్నావు? ఆ, అది మరేమో అర్థమైంది. నువ్వు మళ్ళీ ఏదో పనితో ఫోన్ చేసావు. ఈ మధ్య నీకు బాగా అలవాటైపోయింది ఏదో ఒక పనితో ఫోన్ చేసావు. అమ్మా పనితో కాదు, ప్రేమతో. ప్రేమ ఉమ్, ఎవరి మీద? అది చెప్పే, చెప్పు. ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. ఇంకెవరి మీదమ్మా? నీ మీదే. నా మీద. ఆ, బాగుంది, నైస్ జోక్. ఆ, అయినా పొద్దున ఫోన్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు అంటే నాకేదో తేడాగా ఉంది. విషయం చెప్పు. ఆ, అది కాదమ్మా, నేను నిన్నొకటి అడగాలి. అమ్మయ్యా, విషయంకి వచ్చావు, చెప్పు. అది మా నాకు ఒక పీడికలు వచ్చిందమ్మా. పీడకలా? ఆ, ఏంటే? ఏమోమ్మా, ఎంత పెద్ద పీడికలు అంటే వెంటనే లేసుకొచ్చున్నాను. అవునా? అంత భయపడే పీడకలేంటి? ఏమైంది? మా నాకు ఒక పల్లెటూరు సంబంధం వచ్చిందంటమ్మా. మీరు ఏం ఆలోచించకుండా పెళ్లి చేసేసారంట. అయితే ఆ, అది రాగానే నాకు భయం వేసేసి నిద్ర లేచేశాను. ఏంటే? అది పీడకలా? ఆ, ఏమే, బుర్ర పని చేస్తుందా నీకు? అందులో భయపడడానికి ఏముంది అసలు? పల్లెటూరు వాళ్ళు ఏమన్నా రాక్షసులా భయపడడానికి? అంటే పల్లెటూరు సంబంధం అయితే పర్లేదా? పర్లేదా ఏంటే? అదేమన్నా తప్పా? మంచి సంబంధం వస్తే చాలు, ఏ ఊరు సంబంధం అయినా ఒకటే. ఆ? అయినా అప్పు, నీకు తెలుసా, పట్నం వాళ్ళ కన్నా పల్లెటూరు వాళ్ళు చాలా మంచోళ్ళు. పట్నం వాళ్ళు ప్రేమని చెప్తారేమో, కానీ పల్లెటూరు వాళ్ళు ప్రేమని చూపిస్తారు. ఇన్ఫాక్ట్ అప్పు, మీ నాన్నది కూడా ఒకప్పుడు పల్లెటూరే, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. పైగా నాన్నే కాదు, ఎవరైనా ఒకప్పుడు పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఆ, మా మరేమో నేను అలా పల్లెటూరు సంబంధం చేసుకొని పల్లెటూరు వెళ్ళిపోయినా కూడా పర్లేదా? అప్పు, నువ్వు మీ ఆయన బాగుండాలంతే. మీరెక్కడున్నా మాకొకటే. అయినా నువ్వు మీ ఆయన ఎంత దూరంలో ఉన్నా మిమ్మల్ని వచ్చి చూసే ఓపిక, ప్రేమ రెండూ మాకున్నాయి. సో నువ్వు ఇంకెక్కడున్నా మాకొకటే. నువ్వు బాగుంటే చాలు, అంతే. థ్యాంక్స్ మా. థ్యాంక్సా? థ్యాంక్స్ ఏంటి? కలే కదా అన్నావు, ఏదో నిజంగానే పల్లెటూరులో లవ్ చేసినట్టు అంత ఫీల్ అయిపోతున్నావేంటి? ఆ, అంటే నా కలలు నిజం చేసేది నువ్వే కదా. కళ? కళ నిజం చేయడం? ఆ కళ నిజమాయలే హలో, కోరిక తీరలే. పాడుతున్నావేంటి? మా బాయ్. నేను చూస్తుంటే నిజంగానే ఎవరికో పడిపోయినట్టున్నావు. ఫోన్ పెట్టు. మమ్మీ ఎస్ఎన్ఎస్ని. దేవుడా, ఇంక చంటి గారు ఒకరు ఒప్పుకుంటే చాలు. ఇంకేట్రా ఎప్పుడు వస్తా? ఆరం పట్టిద్దా? నేను రానేమో రేపు అప్పుడే. సంటి, ఏటన్నా? అరే సంటిగా, ఏటన్నా? ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వుగాడు, నేను వస్తాను. ఎలా నుగ్గా నీ పక్కన ఉన్న పిల్లలతో మాట్లాడడం సరిగ్గా రాదు. పట్టణంలో సంటిగాడితో నీకు పని ఎట్రా? అందుకే నీకు రెండో సంతానం లేకుండా పోయింది. ఫోన్ పెట్టలే. ఏటన్నా నువ్వు? నేను చెప్పేది విను. ఇప్పుడు అమ్మాయి నీ మీద మనసు పడినట్టు అనిపిస్తుందిరా నాకు. ఏ అమ్మాయి? పూరా నీ దోసుగాడి సెల్లులు. నాన్న నువ్వే కదా నాన్న అంటున్నావు దోసుగాడి చెల్లని. అలా ఎలా మాడతావు? తప్పు నాన్న. దోసుగాడి సెల్లు అయితే మాత్రం మనసు పడుకోదట్రా. ఆ అమ్మాయి నా మీద మనసు పెడితే సరిపోద్దా? నేను ఆ అమ్మాయిని ఇష్టపడక్కర్లేదు. అది నిజమేలే. నీ బాగా ఆ అమ్మాయి ఏంటి? నాకే బుద్ధిలేక అడిగాను. అయినా పదే పదే అడుగుతుంది కదా అని అనుమానం వచ్చి నీకు ఆడుకొచ్చాను. ఏం అడుగుతుంది? మీ సంటిగాడికి ఆ సంటిగాడికి పట్టం సంబంధం చేస్తారా పల్లె సంబంధం చేస్తారని అడుగుతుంటేను. ఓహో, నువ్వేం చెప్పావు? ఆడికి పెళ్లి చేసే ఉద్దేశం లేదని చెప్పేశాను. ఏంటి నాన్న నువ్వు అలా ఎలా చెప్పేస్తావు? నాకు మాత్రం కోరికలు ఉండవా? అలాంటి చదువు సంస్కారం ఉన్న సెలాకి పిల్ల ఇంటికి కోడలు కావాలంటే రాసి పెట్టి ఉండాలిరా. ఎక్కడిరా? నువ్వే అన్నావుగా రాసిపెట్టి ఉండాలని. రాసిపెట్టి ఉందో లేదో చూసుకోవడానికి వెళ్తున్నా. ఎవడే మాట్లాడతాడు ఏమీ అర్థం కావట్లేదు.
అప్పుగారు వచ్చేసారా? ఇందాకేదో చెప్తా అన్నారు కదా, అది ఇప్పుడు చెప్పండి. చెప్తా అన్నానని తెలుసు కదా, మరి ఎందుకు ఇందాక నుంచి నాకు తప్పించుకుని తిరుగుతున్నారు? అంటే అప్పుగారు ఫోన్ వచ్చిందండి, మా నూకాడు. సరే ఇప్పుడు చెప్పండి. అది ఒకవేళ తెలుసండి, ఆ తర్వాత ఒకవేళ మనం పెళ్లి చేసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడుంటామా లేకపోతే మీ ఊరు వెళ్ళిపోతామా? అంటే నాకు ఆంటీ అంకుల్తో ఉండటం చాలా ఇష్టం, అండ్ మనకు కుదిరినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్తుండొచ్చు. కాకపోతే ఇక్కడ జాబ్ ఉంది కదా, మరి మీకెక్కడ ఉండటం ఇష్టం? నాకు ఇక్కడ అక్కడ అని ఏం లేదండి, మీరు ఎక్కడుంటే అక్కడే ఉండడం ఇష్టం. కానీ ఎక్కడుంటే బాగుంటామని అడిగితే మాత్రం అమ్మా నాన్న దగ్గర ఉంటే బాగుంటానని చెప్తానండి. అమ్మా నాన్న అంటే మా అమ్మ నాన్న కాదండి, కొద్ది రోజులు మా అమ్మ నాన్న దగ్గర, కొద్ది రోజులు మీ అమ్మా నాన్న దగ్గర, కుదిరితే అందరం ఒకే దగ్గర. నాకు అలా ఉండటం చాలా ఇష్టం చంటి గారు. కానీ మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, నువ్వు ఏది వదిలినా వదలకపోయినా జాబ్ మాత్రం అస్సలు వదలొద్దు అని. అందుకే. అయ్యో దాందే ఉంది అప్పు గారు, ఇక్కడే ఉందాం. మనం ఇక్కడ ఉన్నంత మాత్రాన వాళ్ళకి మన మీద ప్రేమ లేకుండా పోదు, మనం అక్కడికి వెళ్ళకుండా పోము. ఎవరెక్కడున్నా వాళ్ళు మన అమ్మా నాన్నే, మన మొగుడు పిల్లవే. ఏమన్నారు? అప్పు గారు అలా అని కాదు, మీరు ఇందాకన్నారుగా ఒకవేళ అని. ఒకవేళ అప్పు గారు బాగా ఆకలేస్తుందండి, ఏదైనా చేస్తారా? సరే సరే అండి, నాన్నకు చెప్పి వస్తా. అమ్మో అమ్మా, హలో మా. ఏంటే మళ్ళీ ఫోన్ చేసావు? అది ఇందాక విషయం అడగటం మర్చిపోయాను మా. చెప్పు. అది జాబ్. ఏంటి జాబు? అదేమా, జాబ్ ఎలాగా? జాబ్ ఎలా ఏంటే, నువ్వు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నావు కదా, మళ్ళీ జాబ్ ఏంటి? ఇప్పుడు కాదమ్మా, ఒకవేళ పెళ్లి చేసుకుని పల్లెటూరు వెళ్ళిపోతే అప్పుడు జాబ్ చేయటం ఎలా? అంటే నువ్వే అంటుంటావు కదా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, జాబ్ చెయ్యాలి, జాబ్ ఎప్పుడు వదలకు అని. అప్పు, నేను అన్నది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని, అంతేగాని పట్టణంలోనే నిలబడాలి పల్లెటూరులో నిలబడకూడదని కాదు. ఎక్కడున్నా ఒక చిన్న ఉద్యోగం అంతే, అర్థమైందా? అయినా ఇంక నువ్వు ఈ పల్లెటూరు కౌశలన్నీ ఆపుతావా? ముందు చక్కగా ఉద్యోగం చేసుకో. సరేమ్మా, బాయ్. బాయ్ మా. మమ్మీ కూడా ఓకే, చంటి గారు కూడా ఓకే, అంకుల్ కూడా ఓకే. ఇంతకీ పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్దాం? పల్లెటూరా సిటీయా? అప్పుడు డిసైడ్ అవ్వలే, ముందు పెళ్ళి చేసుకుందాం. అప్పుగారు, అప్పుగారు ఏమైంది? అప్పుగారు త్వరగా రండి. అప్పుగారు ఎక్కడున్నారండి? గారు ఎక్కడున్నారా? మన ఇంట్లో దొంగలు పడ్డారండి.